అమ్మో! జనాలు ఇలా ఉంటారండి. అసలు ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో అసలు పోల్చుకోలేము. నాకు నిన్న సిట్యుయేషన్ జరిగింది. ఆ సిట్యుయేషన్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. వినండి. షాపింగ్ మాల్‌కి వెళ్ళాను. షాపింగ్ మాల్‌కి వెళ్ళి షాపింగ్ మాల్‌లో అన్నీ చూస్తూ ఉన్నాను. నా ఎదురుగున్న అమ్మాయి ఓపికతోటి పాపం అన్నీ చూపిస్తుంది. అన్నీ చూపిస్తూ, చూపిస్తూ "మేడం మీరు చాలా బావుంటారండి. చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా బాగా మీ రీల్స్ ఉంటాయండి. నేను చూసాను" అనంది. అనంటే అప్పుడు మనకేమనిపిస్తది? తను చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఆప్యాయతగా మాట్లాడుతుంది అన్నట్టు అనిపిస్తది గదా! "అవునా! బావున్నాయా? చూస్తారా మీరు?" అనన్నా. "ఆ! చూస్తానక్క. చాలా బావున్నాయండి. మీ రీల్స్, మీ శారీస్ కూడా చాలా బావున్నాయి. ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ కూడా చాలా బావుంది" అనన్నా. "అవునా! సరేలే. థ్యాంక్ యూ" అనన్నా. అన్నాక ఇంకా అలాగే నేను అవి ఇవి చూస్తున్నాను. అంతలోపే ఆ అమ్మాయి నా ఎదురుగున్న అమ్మాయి అక్క నిన్ను అక్కడ ఉన్న లేడీస్ ఇద్దరు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా సేపటి నుంచి నేను చూస్తున్నాను అనన్నది. అనంటే సరేలే చేస్తే చేయని వాళ్ళందరూ కూడా నీలాగే రీల్స్ చూస్తుంటారేమోలే, చూడనీలే చూస్తే ఏమైందిలే అనంటే అది కాదక్కా అంతగానో అబ్జర్వ్ చేస్తున్నారు. లేడీసే కదా! వచ్చి మాట్లాడొచ్చు కదా! అనన్నది. అంటే వాళ్ళకిష్టం ఉంటే మాట్లాడతారు లేరా! లేకపోతే లేదు అనేసి నేనన్నా. ఇంతలోపే నా పర్చేస్ నేను చేసుకుంటూ, నావన్నీ చూసుకుంటుంటే, ఇంక ఉండబట్టలేదు గదా! అమ్మలక్కలకి ఉండబట్టదు గదా! ఏదన్నా ఒకటి అనకుండా. సో, వాళ్ళు దగ్గరకొచ్చేసారు. దగ్గరకొచ్చేసి, "హాయ్ అండీ" అనన్నారు. నేను నేను కూడా ఏమి ఎరగనట్టు, "హాయ్ అండీ" అనన్నా. "బాగున్నారండి" అనన్నా. "ఆ! బాగున్నానండి. ఎక్కడుంటారండి మీరు" అనంటే, "నేనిక్కడ పలానా మలక్పేటలో." "అవునా అండి" అనన్నా. "అవునండి" అని. "మీ రీల్స్ చాలా బాగున్నాయండి. చూస్తున్నాను నేను కూడా" అని. "సబ్స్క్రైబ్ చేశారా అండి" అన్నాను. సబ్స్క్రైబ్ ఎలా చేయాలో నాకు తెలీదండి అన్నాను. ఆహా! సరే. నేను చేపిస్తాలే, నేను చూపిస్తాలే అంది. అవునండి. మీ రీల్స్ చాలా బాగున్నాయి కానీ, కొంచెం డాన్స్ కూడా ఏస్తే బావుంటది కదా! అనేసి అన్నారు. అన్నప్పుడు మనకు అర్థమైపోద్ది గదా! వాళ్ళెలా ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశ్యంతో అంటున్నారు అనేది నేను చూసాను. అవునా అండి? డాన్స్ గూడా ఏస్తే బావుంటదా? అవునా! సందర్భాన్ని బట్టి ఏద్దామండి. అంటే నేను సందర్భాన్ని బట్టి చూసుకొనేస్తానండి. అలా ఏ రీల్‌కి పడితే ఆ రీల్‌కేస్తే బాగోదు కదా! కొంచెం చూసుకొని వెయ్యాలి కదా! అయినా నాకు డాన్స్ కూడా అంతగా రాదండి అని నేనన్నాను. అయినా కూడా ఇంత చేసిందని అది కూడా చేస్తే అయిపోద్ది గదా! అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? మీరేమంటున్నారు? నన్ను ఎంకరేజ్ చేస్తున్నారా? లేపోతే ఎగతాళి చేస్తున్నారా? అని నేనన్నా. అదేంటండి మీరు అలా అంటున్నారు? చూడండి ఏది చేయాలో, ఏది చేయొద్దో నాకు తెలుసు. ఓకే. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన పనేదో చూసుకోండి మీరు కామ్‌గా అనన్నాను. అంతేనే కదా ఫ్రెండ్స్? మాటకు మాట సమాధానం. ఎవరు ఎలా మాట్లాడితే అలా రియాక్ట్ అవ్వాలి. సో, ఇలాంటి వాళ్ళు మీకు కలిస్తే మీరు కూడా తగ్గట్టుగా సమాధానం చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను కరెక్ట్‌గా